జోగులాంబ గద్వాల జిల్లాలో ల్యాండ్ సర్వేయర్ గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తేజేశ్వర్ తో వివాహం అయ్యాక కూడా ప్రియుడితో వ్యవహారం నడపాలని ఐశ్వర్య భావించింది. కానీ భర్త గద్వాల్లోనే కాపురం పెట్టడంతో తన ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో తన ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. సుపారీ గ్యాంగ్ సహాయంతో కృష్ణస్వామి ఆలయం సమీపంలో హత్య చేసి మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేశారు. తేజేశ్వర్ హత్య కేసులో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మొదట భార్యను చంపి తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశాడు. కానీ భార్యను చంపితే చెడ్డ పేరు వస్తుందని భార్యను చంపలేదు. తేజేశ్వర్ ను హత్య చేయడానికి పరశురాం, రాజు, నగేష్ అనే ముగ్గురికి సుపారీ ఇచ్చాడు. హత్య చేసినందుకు 2 లక్షలు చెల్లించాడు తిరుమలరావు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ తిరుమలరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. పోలీసుల అదుపులో భార్య ఐశ్వర్య, అత్త సుజాతతో పాటు 3 నిందితులు పరశురాం, రాజు, నాగేష్ ఉన్నారు.